పొద్దుగాలంతా పొద్దెక్కిందాకా కప్పిన దుప్పటి తీయాలంటేనే పానం మీదకి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా ఎక్కడి చలి ఏం కథ, ముఖం ఇర్ర వలుగుతుంది. మా అవ్వేమో లేచిందాకా మొత్తుకోబట్టే, పక్క మీదకించి లేస్తే సీదా పోయి చలి మంటలు వేసుకోవడమే, పెయ్యి గరం చేసుకునే తందుకు. జర్రంత మంట తగ్గితే ఉండు కష్టం అవుతుంది. అంత చలి లేచింది మరి. గరం గరం మంటలు, చలికోట్లు, చెవులకు కుళ్ళలు, కాకుంటే తువ్వాలలు. బండ్ల మీద పోవాలంటే బెదురుతున్నారు, ఇంట్లోకించి కాలు బయట పెట్టాలంటే గాజు నొనుకుతున్నారు. ఆ మోపున పెడుతుంది మరి చలి. నెరి తెలుగు రాష్ట్రాలలో ఇంత ఎక్కువనే ఉన్నది. పొద్దుగాల 8 కొట్టిందనక కప్పిన దుప్పటి తీసేటట్టు లేదు, వేసిన పక్క ఎత్తేటట్టు లేదు, మంచం మీదకించి లేచేది లేదు. ఇగానికి ఇల్లు అంటుంది మరి ఒళ్ళు. రోజు కింద వెలుగుడే తప్పితే తగ్గిందైతే లేనే లేదు. నెరిగా అడవుల జిల్లాలకెళ్ళబోతే 10 డిగ్రీల కంటే తక్కువనే ఉన్నాయి అట ఉష్ణోగ్రతలు. ఇది చాలదన్నట్టు పొగ ఎదురుంగొచ్చేటి బండ్లు దగ్గరికి వచ్చిందనక గానొస్తే అంతొట్టు. ఇంకో 2-3 వద్దులు ఇటనే ఉంటదట సాలి. పొద్దుగాల 9 కొట్టిందనక ఏ పని ముంగట పడతలేదంటే చూడు ఏ తరికలుందో సాలి ఊళ్ళ పొంటి. ఎప్పట్లెక్కనే అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆగం పట్టిస్తుంది సాలి. గీ సలికి భయపడి సూర్యన్న కూడా దుప్పటి తీయట్లేనట్టున్నది. 9 అయితే గాని మబ్బుల సాటికించి బయటకు వస్తలేడు. అంత ఇగం మరి. ఆడీడని ఏం లేదు, అంతటిట్టనే ఉన్నది. ఇటు పట్నంలో ఏమన్నా తక్కువ ఉందంటే అదేం లేదు. పల్లెల పోయింటి అన్న సలిమంటలు వేసుకుంటారు కానీ ఈడ ఆ సౌలత్ కూడా లేదు. మళ్ళా ఇగటు దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పతరం లేదు పో. కొన్ని దుక్కుల గాలి నాణ్యత 450 పాయింట్లకు పడిపోయిందంటే చూడూరి. ఆయమన్న గాలి లేక ఆగం ఆగం అవుతురు ఢిల్లీ పబ్లిక్. ఏదన్నా కానీ ఇది కానీ ముసలోళ్ళు, ముడుగోళ్ళు, పసిపొల్లగాళ్ళు ఉంటే జరంత పైలంగా ఉండూరి. మీరు పొద్దుగాల లేచి చేసేదేముండదు కానీ జర పైలం వల్ల.